అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా ఇలా మొక్కలతోనే గడిపేశాను అనమాట. అందుకే ఇంట్లో ఎలాంటి వ్లాగ్ చూపించకుండా ఈ మొత్తం కూడా ఈ మొక్కలకి సంబంధించిన వ్లాగ్ని షూట్ చేసి చూపిస్తున్నాను. సో అంటే ఎక్కువ టైం వీటితోనే ఉన్నానన్నమాట, అందుకని చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా రీసెంట్గా ఒక వీడియోలో. అంటే పాట్స్ అవి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇండోర్ పాట్స్ నేను ఆర్డర్ చేశాను. అవి ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ అవి వేయడానికి ఉంటుంది కదా అన్నట్టుగా ఒక 4 పాట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంక ఈరోజు అయితే అవి వస్తాయని మెసేజ్ వచ్చిందనమాట. అవి చూసినప్పటి నుంచి నాకు ఇంకా ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ ప్లాంట్స్ని అందులో వేసేద్దామా అని కంగారుగా ఉందన్నమాట. అందుకోసమని ఇంకా పార్సల్ అనేది రాకముందే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నాం కదా, కాసేపు అయితే ఇంకా అప్పటికి మా హస్బెండ్ కూడా వెళ్ళలేదన్నమాట. అందుకోసమని నేను ఈ మొక్కల్ని కూడా సెపరేట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈలోపు. తర్వాత ఈ బ్యాగ్స్లో అయితే నేను పెద్ద పెద్ద ప్లాంట్స్ లాంటివి ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్ కాకుండా పెద్ద ప్లాంట్స్ ఏమైనా వేద్దామన్న ప్లానింగ్తో అయితే ఉన్నాను. సో ప్రస్తుతానికైతే నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దానిమ్మ మొక్క ఒకటి తీసుకొచ్చాను అనమాట, పొమగ్రెనేట్ మొక్క ఒకటి. సో ఆ మొక్కనైతే ఈ ఒక బ్యాగ్లో అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా 2 బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 బ్యాగ్స్లో కూడా ప్లాంట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మరొక బ్యాగ్లో ప్లాంట్స్ని కూడా తీసేసి వాటిని కూడా అంటే రెండుగా తీసేస్తాను. అంటే రెడ్ కలర్ లీవ్స్తో ఒకటి, గ్రీన్ కలర్ లీవ్స్తో ఒకటి, ఇలా 2 ఉన్నాయి కదా. సో ఇవి అయితే నేను సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 2 బ్యాగ్స్ అయితే ఖాళీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఈ బ్యాగ్ అయితే దానిమ్మ మొక్క వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకోసమని ఇది కూడా ఇందులో ఉన్న ప్లాంట్స్ కూడా తీసేసుకుంటున్నాను. కాసేపటికైతే పాట్స్ వచ్చేస్తాయి కదా, అందులోకి అయితే ప్లాంట్స్ని షిఫ్ట్ చేసేస్తాను. తర్వాత వచ్చి పక్కన ఉన్న బ్యాగ్ని కూడా ఖాళీ చేసి అది అయితే నేను అందులో కంపోస్ట్ అది వేసి ఉంచుదాం అనుకుంటున్నాను అనమాట. కొన్ని రోజుల పాటు కంపోస్ట్ వేసి ఉంచితే తర్వాత అందులో నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది వేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ మట్టిలో వేసేయకుండా కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ వస్తే బాగుంటుంది కదా. ఎలాగో సగం వరకు మట్టి అనేది ఉందన్నమాట. సో ఒకసారి కిచెన్ వేస్ట్ వచ్చినప్పుడు ఒక 2 డేస్ది స్టోర్ చేసి మొత్తం కూడా ఇందులో వేసేసి ఒకసారి మట్టిలో మొత్తం కూడా మిక్స్ చేసి తర్వాత ఒక లేయర్ కిచెన్ వేస్ట్, ఒక లేయర్ మట్టి అలా వేసుకుంటూ పై వరకు వచ్చిన తర్వాత నేను డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ అనేది తెచ్చి ఇందులో వేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఒక బ్యాగ్ అయితే అక్కడే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఈ బ్యాగ్స్ అయితే చూడడానికి నార్మల్గానే కనిపిస్తున్నాయి కానీ చాలా వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉన్నారు కదా, నెమ్మదిగా ఒక బ్యాగ్ కింద పెట్టేయండి అంటే పెట్టేశారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక తీగబచ్చిల మొక్క ఒకటి తీసుకొచ్చాను. తీగబచ్చిల ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అనుకుంటారు. సో అదైతే కాడ మొత్తం కూడా ముదిరిపోయినట్టుగా అయిపోయింది. లీవ్స్ అనేవి అంత తాజాగా లేవన్నమాట, సరిగ్గా రావట్లేదు. మళ్ళీ మొక్క వేస్తే ఫ్రెష్గా వస్తుంది కదా, అందులోనూ ఇది రైనీ సీజన్ కాబట్టి రాబోయేది. సో ఈ లీవ్స్ అన్నీ కూడా చక్కగా వస్తాయి కదా అన్నట్టుగా ఇంకా ఇదైతే తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా పైన వేసేస్తాను, బాగా పైన టెర్రస్ మీద అయితే పెట్టాను కదా అక్కడ వేస్తాను. ఇంకా దానిమ్మ మొక్క కూడా వేసేద్దాం అన్నట్టుగా ఇలాగా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అంతే, ఇలా రెడీ చేసుకునేసరికి కాసేపటికైతే నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇంకా వెంటనే వెళ్ళి ఆ అబ్బాయికి డబ్బులు అయితే చదివించేసాను. డబ్బులు చదివించేసి ఇలా ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను అనమాట. మొత్తం కూడా అంటే పాట్సే అన్నారు కదా, ఇవన్నీ ఏంటి అనుకుంటారేమో. ఇంకా నాకు ఇంట్లో కావాల్సినవి కూడా ఆర్డర్ చేశాను అనమాట. అన్నీ ఒకసారి వచ్చేసాయి. ఇంకా ఇది ఓపెన్ చేసేది అయితే టూత్ బ్రష్ అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది చూడడానికి చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, చాలా బాగుంది. సో ఇంక ఇదైతే నేను తర్వాత అక్కడ పెట్టేశాను, అంటే టూత్ బ్రష్లు అవి పెట్టుకునే ప్లేస్లో అయితే పెట్టేశాను అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత ఒక వ్లాగ్లో కానీ ఎప్పుడైనా చూపిస్తానులేండి. పెట్టిన ప్లేస్ అయితే నేను మళ్ళీ వీడియో అనేది తీయలేదు. సో ఇదైతే ఈ అటాచ్మెంట్ అనేది ఊడిపోయిందని మళ్ళీ అటాచ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంది, అటాచ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఒక చిన్న డాట్ లాగా ఉందన్నమాట, ఒక హోల్ అనేది ఇచ్చాడు, అందులోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడో నేను హౌస్ కట్టుకున్నప్పటి నుంచి అంటే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం చేద్దాం అనుకున్న పనులు అంత తొందరగా అవ్వవు కదా. సో దీనికి స్క్రూ అయితే ఉందన్నమాట, 130 రూపీస్ పడింది. స్క్రూ కాకుండా మనకి వాల్కి స్టిక్ చేసుకోవడానికి గమ్ షీట్స్ కూడా ఇచ్చాడు అనమాట. బ్యాక్ సైడ్ 2 ఇచ్చాడు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. డైరెక్ట్ ఆ పైన ఉన్న లేయర్ తీసేసి పేపర్ లాంటిది తీసేసి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా నార్మల్ వాల్కి అయితే ఉండదండి, అది ఊడిపోతుంది అనమాట. టైల్స్ ఉన్న ప్లేస్లోనే అంటించుకోవాలి. సో ఇంకా అది అయితే పక్కన పెట్టేశాను. అది ఈవినింగ్ టైంలో నేను తర్వాత
అది ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్లో అయితే పెట్టుకున్నాను అనమాట. బ్రషెస్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంది. వీలైతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే టంగ్ క్లీనర్స్ అవి కూడా వేసుకోవడానికి మరొకటి అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది కూడా వచ్చిన తర్వాత రెండింటిని చూపిద్దాంలే అన్నట్టుగా ఇంకా అదైతే చూపించలేదు, వీడియో అనేది తీయలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చి ఆయిల్ జార్స్ లిడ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి అన్నీ కూడా ఒక్కరోజే చేయలేదు, కానీ రావడం అయితే అన్నీ ఒకసారి వచ్చేసాయి. లిడ్స్ అనేవి నార్మల్గా నా దగ్గర ఆయిల్ జార్స్ అనేవి ఉన్నాయి కదా, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నవి. సో అవైతే కొన్ని రోజులకి మనం అటు ఇటు అస్తమానం పెడుతూ తీస్తూ ఉంటాం కదా, కొంచెం డ్యామేజ్ అయితే అవుతాయన్నమాట. సైడ్ ఉన్న ఆ రౌండప్ మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంకా వాడుకోవడానికి బాగానే ఉన్నాయన్నమాట 2 బాటిల్స్కి కూడాను. కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా సడన్గా అప్పటికప్పుడు కావాలంటే ఎలా వస్తాయి అన్నట్టుగా నేను ముందే ఆర్డర్ చేసి ఉంచుకున్నాను. అలాగే ఒక స్ట్రైనర్ కూడా వచ్చింది, అంటే ఆయిల్ వేసుకోవడానికి, జార్లో పెట్టుకుని ఆయిల్ వేసుకోవడానికి స్ట్రైనర్ కూడా వచ్చిందనమాట. ఇది చూడడానికి ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని ఇలా లాగితే పొడవుగా స్ట్రైనర్ టైప్లో వస్తుందన్నమాట. సో ఇది పెట్టేసుకుని ఈజీగా ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇది లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, మనం ఏదైనా పొడిగా ఉన్న ఒక గ్లాస్లో అయినా వేసుకుని ఆయిల్ అనేది వేసుకోవచ్చు. సో ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇది కూడా ఇచ్చాడనమాట. సో దీన్ని హ్యాంగింగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగింగ్ కూడా ఇచ్చాడు. అలాగే లిడ్స్ అయితే 3 లిడ్స్ వచ్చాయి, మొత్తం కలిపి 97 రూపీస్ అయితే పడ్డాయి. లిడ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. 97 రూపీస్కి అయితే పర్వాలేదు అనిపించింది. అంటే ఒక 100 రూపీస్లో మనకి ఇలా 3 లిడ్స్ వచ్చాయంటే పర్వాలేదు, చాలా రోజులు మళ్ళీ వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అలాగే పక్కన ఒక వేరే ఆయిల్ జార్ ఉంటే అందులో కూడా దానికి కూడా నేను ఈ లిడ్ అనేది అటాచ్ చేశాను అనమాట తర్వాత. సో అది అయితే కరెక్ట్గా సరిపోయింది, బాగుంది అనిపించింది. సో ఇంట్లో ఏవైనా జార్స్ ఉన్నప్పుడు వాటికి కూడా ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నప్పుడు ఆయిల్ జార్ ఈ లిడ్స్ అనేవి ఆయిల్ జార్కి అయితే ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట, బాగున్నాయి. సో ఇంకా వీటన్నింటినీ కూడా వీటితో ఇప్పుడు పని లేదు కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక బాక్స్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మనకి కావాల్సినవి ఏంటి అంటే, నేను దేనికోసం ఈ వీడియో తీస్తున్నాను అంటే ఈరోజు పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ పాట్స్ కోసం అనమాట. ఈ పాట్స్ అయితే ఆర్డర్ చేసినప్పటి నుంచి ఎప్పుడు వస్తాయా అని చూస్తూనే ఉన్నాను. సో ఇంకా వీడియో ఆన్లో ఉంది కానీ మర్చిపోయాను ఆ విషయం. నేను మా హస్బెండ్తో ఏదో మాట్లాడి కబుర్లు చెప్తూ ఉన్నాను అనమాట ఆ టైంలో, అందుకే వీడియో అలా ఏదో చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది మీకు. సో ఇంకా తర్వాత గుర్తొచ్చి వీడియో ఆన్లో ఉంది కదా అని ఇంకా పాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, పాట్స్ అనేవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి. సో నాకు వచ్చే వరకు భయము, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, పాట్స్ ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడ విరిగిపోతాయో బ్రేక్ అయిపోయి ఉంటాయేమో అని భయం అనమాట. సో అస్సలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, కొద్దిగా బెండ్ అయినట్టు అనిపించాయి కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. సో వైట్ పాట్స్ ఏమో ఇంకా చాలా అందంగా అనిపించాయి నాకు. ప్రతి పాట్కి కూడా కవర్ అనేది ఉందన్నమాట. కవర్ లేకపోతే ఇందులో నుంచి ఇవి తీయడం నిజంగా చాలా కష్టమైపోతుందేమో అనిపించింది, ఎందుకంటే ఒక్కొక్కటి లాగుతుంటే అస్సలు రావట్లేదన్నమాట, చాలా టైట్గా పట్టేసాయి. సో చూస్తున్నారు కదా, నేను చాలా ప్రెజర్ పెట్టి లాగుతున్నాను, ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టాను కాబట్టి తొందరగానే తీస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నేనైతే చాలాసేపు లాగాను అనమాట. లాగేటప్పుడు ఏమైనా పోతాయా అనిపించింది. సో అలా అంటే పోయేలాగా అయితే అస్సలు ఏమీ లేవు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అన్బ్రేకబుల్ అనమాట, ఇలా మనం బెండ్ చేస్తే బెండ్ అవుతున్నాయి, సాఫ్ట్గా ఉన్నది మెటీరియల్ మొత్తం కూడా, అసలు విరిగిపోయే ఛాన్సెస్ అయితే అస్సలు లేవన్నమాట. మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే ఏదైనా మంచిది చూసుకుని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. సో అది ఇంటికి వచ్చే వరకు కూడా ఎలా అయినా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా, నాకు కూడా అదే టెన్షన్ అనిపించింది. అంటే అన్నీ బాగున్నాయి అంటేనే కదా చక్కగా అందులో మట్టి అనేది ఫిల్ చేసేసి ప్లాంట్స్ అనేవి వేసేసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ ప్లాంట్స్ పెట్టాలి, ఈ పాట్స్ ఎక్కడ పెట్టాలన్న ప్లానింగ్ కూడా ముందే వేసేసుకున్నాను అనమాట ఇవి రాకముందే. అందుకోసమే ఇంకా పదే ఎదురు చూస్తున్నాను వీటి కోసము. ఇంకా బ్యాక్ సైడ్ అన్నింటికి కూడా హోల్స్ అనేవి ఇచ్చేసాను. ఇండోర్ ప్లాంట్సే కాబట్టి వాటర్ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా నెమ్మదిగా వెళ్తే సరిపోతుంది, మరీ స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా 2 డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాం కదా, సో అలా వేసుకున్న మట్టిలో తేమ అనేది ఉంటే సరిపోతుంది కాబట్టి ఒక్కొక్క హోల్ మాత్రమే ఇచ్చాను అనమాట. సో ఇంకా అందులో మట్టి ఫిల్ చేసేలోపు ఇక్కడ ఇది కూడా ఇందులో కూడా మట్టి అనేది ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కొద్దిగా మట్టి అడుగున ఉంది, ఇండోర్ ప్లాంట్స్ వేసాను కదా, ఇవన్నీ తీసేసాం కదా ఈ బ్యాగ్లో. సో మట్టి అయితే ఇందులో ఉన్న మట్టి కూడా చాలా వరకు తీసేసాను, అడుగున ఒక లేయర్ మాత్రమే ఉంచాను అనమాట. తర్వాత ఇందులోకి మొత్తం కూడా కిచెన్ వేస్ట్ అనేది వేసేసుకున్నాను. ఒక చిన్న బకెట్తో కిచెన్ వేస్ట్ అనేది ఒక 3 డేస్ నుంచి అయితే స్టోర్ చేసి ఉంచుతున్నాను. ఇది మొత్తం కూడా వేసిన తర్వాత ఇందులోకి మట్టి అయితే వేసేసుకోవాలి. ఇలా మట్టి వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనం ఈ ప్రాసెస్లో కంపోస్ట్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు.
ఏంటి అంటే మనం పక్కనే ఉంచి స్టోర్ చేసి కంపోస్ట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత ప్లాంట్స్ వేసుకునే దానికంటే ఇలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న బ్యాగ్ కానీ చిన్న పాట్ కానీ తీసుకొని అందులో ఇలా ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసేసుకుని పైన కొద్దిగా ఇలా మట్టి వేసేసి ఉంచేస్తే సరిపోతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. సో ఇలా వేసేసిన తర్వాత పైన ఒక లేయర్ మట్టి వేసేసి ఫస్ట్ అయితే మొక్కను వేసేసుకుంటున్నాను. ఇలా మొక్క వేసుకున్న తర్వాత మిగిలిన మట్టి కూడా వేసేసుకుంటాను. నేను ఈరోజే మొత్తం మట్టి అనేది వేసేయట్లేదు అనమాట. ఎందుకంటే కొద్దిగా వేసుకుని ఆపేస్తున్నాను. తర్వాత అంటే మళ్ళీ ఒక రెండు రోజులకి కిచెన్ వేస్ట్ అనేది అక్కడ ఉన్న ఒక చిన్న బకెట్ అయితే నిండిపోతుంది కదా. సో నిండిన తర్వాత దీనిపైన వేసేసి మళ్ళీ కొద్దిగా మట్టి అనేది వేద్దాం అన్నట్టుగా అలా వేసుకున్నాను. సో తర్వాత అయితే ఇంకా ఈ ప్లాంట్ని అయితే తీసుకువెళ్ళి పైన వేయాలన్నమాట. ఇది కూడా వేసేద్దామని తీసుకెళ్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి పెద్దగా ఎండలేదు కానీ చాలా చిరాగ్గా చెమటలు పట్టేస్తూ చాలా దారుణంగా ఉందన్నమాట క్లైమేట్ అంతా కూడా. సో చల్లదనం అనేది అస్సలు లేదు, ఏంటో తెలియదు కానీ చాలా చిరాగ్గా అనిపించింది. ఇవన్నీ చేసేసరికి ఇంకా మొత్తం చెమటలతో కారిపోయాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ మొక్క మొత్తం కూడా పాడైపోయింది. సో ఇంకా దీని మొత్తాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇందులో ఈ మొత్తం కాడలతో పాటుగా మొత్తం వేర్లతో పాటుగా మొత్తం తీసేసుకుంటున్నాను. సో ఇంకేమైనా 2-3 వేర్లు లాంటివి ఉన్నా కానీ మట్టిలో దాని నుంచి అయితే మళ్ళీ మొక్క అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న పక్కన చిన్న చిన్న గడ్డి అది మొలిచిందనమాట. ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసుకుని మట్టిని అయితే రెడీ చేసుకున్నాను. ఇంక ఇందులోకి మొక్క వేసేసుకుంటే ఇది వర్షాకాలం కాబట్టి రాబోయేది చక్కగా చాలా స్పీడ్గా కూడా పెరిగిపోతుంది. ఇది బాగా పెరిగిన తర్వాత నాకు పైన గ్లాస్ నుంచి అంటే బాల్కనీ దగ్గర నుంచి కింద వరకు కూడా ఇది మనీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది కదా అని చూస్తున్నాను అనమాట. మళ్ళీ ఇది ఎప్పటికి పెద్దది అవుతుందో తెలియదు. నాకు తెలిసి ఒక 1 మంత్లో అయితే చాలా స్పీడ్గా గ్రోత్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది ఇది. సో ఎప్పుడు వేసినా సరే స్పీడ్గానే ఎదుగుతుంది. అందుకోసమని ఇది మొత్తం కూడా అంటే 2 మొక్కలు తీసుకొచ్చాను అనమాట. 2 ఒక ప్లేస్లోనే వేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ పై వరకు ఎక్కాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది అనమాట. ఇంకా పైకి నిన్న సాయంత్రం తీసుకొచ్చిన ప్లాంట్స్ కదా ఇవి, అప్పటి నుంచి అలానే ఉండిపోయాయి. ఇంకా మట్టితో పాటు వేర్లన్నీ కూడా దగ్గరికి నొక్కి ఒక కవర్ అనేది పెట్టేశాను అనమాట. అందుకోసమని మొక్క ఫ్రెష్గా కనిపిస్తుంది. సో ఇంకా దీనికి వాటరింగ్ అయితే చేసేసి కిందకైతే వెళ్ళి కింద మొత్తం పాట్స్ అన్నింటిలో కూడా నేను ఈ మట్టి అనేది నింపేసి ప్లాంట్స్ అనేవి వేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో పాట్స్ కూడా చూడడానికి చాలా క్యూట్గా నీట్గా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇవి ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చి దానిమ్మ మొక్క కూడా వేసేసుకున్నాను. ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టాను. ఇంకా లోపల మొత్తం కూడా అంటే పైన ఇండోర్ ప్లాంట్స్ కూడా మొత్తం కూడా ఆ ప్లేస్లో నీట్గా సర్ది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయట కూడా క్లీన్ చేసేసుకుని ఆ మొత్తం దానిమ్మ మొక్క వేసిన బ్యాగ్ మొత్తాన్ని కూడా ఒక స్టాండ్ మీద అయితే పెడదాం అనుకుంటున్నాను. అంటే డైరెక్ట్ అలా వదిలేయకుండా స్టాండ్ మీద పెడతాను. సో ఈ ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ పాట్స్ వైట్ పాట్స్ కదా, చూడడానికి బాగుంటాయని ఆర్డర్ చేసుకున్నాను. అలాగే మిగిలిన 2 పాట్స్ని కూడా పైన అయితే పెట్టుకున్నాను. ఇంతకుముందు మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉండే ఈ బ్యాగ్ మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట. ఇందులో మొత్తం మీద 3-4 రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇద్దాము, లేదు అంటే ఎప్పుడైనా నేనే ఎందులోనైనా వేయాలి అంటే మళ్ళీ పాట్స్ ఆర్డర్ చేయడం కానీ లేదంటే బయట నుంచి తీసుకొచ్చినా కానీ మళ్ళీ అందులో వేస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ఉంటాయి ఇందులోనే ఉంచేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే పైన లుక్ మొత్తం కూడా మారిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ 3 బ్యాగ్స్ అయితే ఉంటున్నాయన్నమాట గ్రీన్ కలర్లో. సో చూడగానే మొత్తం లుక్ అంతా మారిపోయి చాలా నీట్గా అనిపించింది నాకు. అటు ఇటు కూడా అంటే 2 సైడ్స్ కూడా ఇలా వైట్ పాట్స్ అనేవి పెట్టేసి రెడ్ పాట్ బ్రహ్మకమలం మొక్క అయితే ఇందులో పెట్టాను అనమాట. ఇక్కడ చక్కగా సరిపడినంత ఎండ తగులుతుంది, తర్వాత నీడ కూడా వస్తుంది బ్రహ్మకమలం మొక్కకి. అందుకోసమని అక్కడ పెట్టేసుకున్నాను. సో ఇందులో అయితే నేను ఇలా కొద్దిగా ఏ పచ్చి ఆకులు అయితే ఉంటే వేసేసుకున్నాను. తర్వాత ఏదైనా కిచెన్ వేస్ట్ ఉంటే అది కూడా వేసేసి ఫ్రూట్స్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఏమన్నా సరే వేసేసి పైన మట్టి వేసి ఇది ఫుల్గా నిండే వరకు దీన్ని అలా రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అంటే ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అలా వేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో ఆ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన స్టెమ్ అనేది పెడితే సరిపోతుంది. చాలా హెల్తీగా ఈ స్టెమ్ అనేది బ్రతికి మనకి హెల్తీగా రెడీ అవుతుందన్న ఒక నమ్మకం అంతే. నేను అలా వేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఈ వ్లాగ్ని ఇలా తీస్తూ ఉంటే చాలా టైం అయితే అయిపోయిందనమాట. మొత్తం నేను వీడియో చూసేసరికి ఒక 15 మినిట్స్ అయితే వీడియో వచ్చింది. సో అందుకోసమని ఇంకా ఇంట్లో వ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయట్లేదనమాట.
సో డైలీ ఇంట్లో వ్లాగ్స్ అనేవి షూట్ చేస్తున్నాను కదా, అస్తమాను చూసేవి ఏం చూస్తారు అన్నట్టుగా ఇంకా బయట సర్దుకున్న పాట్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చూపించాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని ఈ మొక్కనైతే ఇలా స్టాండ్ పైన అయితే పెట్టేసుకున్నాను. కొన్ని రోజులైతే ఇక్కడ ఉంచుదాం అనుకుంటున్నాను, తర్వాత చూడాలి ఎక్కడ వేయాలి ఎక్కడ పెట్టాలి అనేది. ప్రస్తుతానికైతే ఆ ప్లేస్ కరెక్ట్ అనిపించి అక్కడే ఉంచాను. అందులోనూ దానిమ్మ మొక్క లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు, అందుకోసమని అక్కడ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.